ఇట్లా పట్టు. గది ఇట్లా చక్కగా పెట్టాలి. ఎవరండి మీరు? కాలేజ్ తరపున? కాదు. సునందగారి తాలూకా? కాదు. మరి ఎవరి తాలూకా? ఆగు, గా ఫోటోలో ఎవరి పేరు ఉంది? శ్రీమతి లాయర్ ఆనంద్ గారిది. సమాజైనా మనం శ్రీమతి లాయర్ ఆనంది గారి తాలూకా. ఓహో, అలాగే, ఓకే. చూడానంది, లేచి నిలబడలేని నాకు సూట్ ఎందుకు అంటే నువ్వు వినలేదు. ఇప్పుడు చూడెంత ఇబ్బందిగా ఉందో. మీకెట్లుందో గాని నాకైతే మస్తుంది. మీరు ఈ కోట్లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు ఆదిత్య గారు. ఇదిగో ఈ గులాబీ పువ్వు కోటుకు పెట్టిర్రంటే అందం మరింత అందంగా ఉంటుంది. వద్దానంది, ప్లీజ్. ఇప్పటికే ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అరే మస్తుంది అంటే ఇబ్బంది అంటారేంది? మీకు నా దిష్టి తగిలేటట్టుంది. ఇబ్బంది అంటే వేసుకోవడానికి ఇబ్బందని కాదు, నాకు అవసరమా అని. అవసరమే. మీరు నా భర్త. సన్మానం జరగబోయేది మీ భార్యకి. మీరెట్లుండాలే? మీ హోదాకు తగ్గట్టు ఉండాలనా లేదా? ఆనందితో అంతా హ్యాపీగానే ఉంటుంది, కానీ ఈ భార్యాభర్త అన్న మాట వినడానికి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఈరోజు తనకి సన్మానం కదా, హ్యాపీగానే ఉంచుదాం. ఏందా ఆదిత్య గారు, నేనన్న దాంట్లో తప్పేమేనుందా? లేదానంది, నవ్ ఐమ్ కంఫర్టబుల్. అయితే ఈ గులాబీ పెట్టుకోండి. ఇది నా కోట్ మీద కంటే నీ తల్లో ఇంకా అందంగా ఉంటుంది. అయితే పెట్టండి. అడిగానే కాని ఆదిత్య గారు పెడతారో లేదో. నేనే అనవసరంగా చెప్పినట్టున్నాను. ఇప్పుడు తల్లో పెట్టకపోతే తప్పుగా అనుకుంటుందేమో. అయినా తల్లో పువ్వు పెడితే తప్పే ఉంది. ఆ ప్లేస్లో లేడీ ఉంటే నాలా అనుకోదు కదా. ఆదిత్య, ఏం పర్లేదు, టేక్ ఇట్ ఈజీ. థ్యాంక్ యూ ఆదిత్య గారు. వెల్కమ్. అవును, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో ఎవరైనా చూస్తున్నారా? మా సీను చూస్తున్న ఆదిత్య గారు. టైం అవుతుంది కదా, ఇప్పుడు అందరూ వస్తారులేండి. అత్తయ్య మావయ్య గారు రెడీ అయ్యారో లేదో నేను చూసొస్తాను. ఆనంది, శారీ చాలా బాగుంది. చూడగానే చెప్దాం అనుకున్నాను, బట్ ఆ రోజు నా మైండ్ డైవర్ట్ చేసింది. ఇంక మీ మైండ్ డైవర్ట్ అవ్వదులేండి. నేను వెళ్ళి చూసొస్తాను.